హాయ్ అండి. నా పేరు రాణి అండి. మేము రీసెంట్గా విల్ అండ్ ట్రస్ట్ చేయించుకున్నామండి. మేము యాక్చువల్లీ కోవిడ్ టైంలో 2020లో అట్లా విల్ నెట్లో అనే దాంట్లో చేయిస్తాం కానీ సో దాంట్లో కూడా కంప్లీట్ ట్రస్ట్ కూడా చేయిస్తే బెటర్ అని అన్నారని ట్రస్ట్ కూడా చేయించుకోవడానికి అని ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన మాకు చెప్పిన డీటెయిల్స్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఆ, చాలా మందికి ఉపయోగపడుతుంది అనిపించే ఈ వీడియో చేస్తున్నానండి. ఆమ్, సో ఫస్ట్ అయితే విల్లన్ ట్రస్ట్ చిన్న డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేశానండి. ఒకటి ఆమ్, మనము ఒక సినారియోస్లా తీసుకుంటే ఏం జరగవచ్చు విల్ అనేది కానీ ట్రస్ట్ కానీ రాకపోతే అనేది ఒక సినారియోలాగా చెప్పుకుందామండి. సో ఏమీ రాయకుండా ఒకవేళ మన లైఫ్ పార్ట్నర్ కానీ మనకు కానీ ఏమన్నా అయ్యి ఉంటే మన పేరునున్నవి ఏవైనా కూడా వాళ్ళకి వెళ్ళడానికి వాళ్ళు ప్రోబే కోర్ట్కి వెళ్ళాల్సి వస్తుందండి. ప్రోబే కోర్ట్ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ అండి. మీ ఎసెట్ వాల్యూలో 5 నుంచి ఒక 20%, 25% కూడా తీసుకోవచ్చు. మీకు విల్లు కూడా లేకపోతే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందండి. విల్లు ఉన్న మ్యాక్సిమం అయితే 18 నెలల్లో రిజాల్వ్ చేస్తారండి. నాకు తెలిసినంతలో ఇది. ఆ, మేము టెక్సస్లో ఉంటామండి. ఇది టెక్సస్ లా ప్రకారం నాకు తెలిసినంతలో చెప్తున్నాను. ఆమ్, విల్లు ఒకవేళ ఉన్నట్టయితే కొంతలో కొంత బెటర్ అండి. విల్లున్నా కూడా అది కొంత షార్ట్ సైటెడ్గానే కన్సిడర్ చేస్తామండి. ఎందుకంటే ఆ, విల్లులో డీటెయిల్డ్ లెవెల్గా మనం దాంట్లో రాయమన్నమాట. అంటే మనకేమన్నా అయితే మన పిల్లల్ని ఎవరు చూడాలి, ఆ, మనకేమన్నా బ్యాంక్ అకౌంట్లు ఉంటే అవన్నీ ఎలా మేనేజ్ అవ్వాలి, ఇలాంటివన్నీ అంత డీటెయిల్డ్గా ఉండవండి. సో దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. విల్లున్నా కూడా జనరల్లీ ప్రోబే కోర్టుకు వెళ్తుందండి. అది కూడా 18 మంత్స్ దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. మేబీ అసలు ఏమి లేని దానికంటే తక్కువ టైం తీసుకోవచ్చు, తక్కువ పర్సంటేజ్ తీసుకోవచ్చు, కానీ స్టిల్ ప్రోబే కోర్టుకి అయితే కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందండి. బెస్ట్ మాకు తెలిసినంతలో థర్డ్ ఆప్షన్ ఇస్ మాకు బెస్ట్ సినారియో అనిపించింది. ట్రస్ట్ ఒకవేళ మనం క్రియేట్ చేసి విల్ ట్రస్ట్ కాంబినేషన్లో చేసుకుంటే కనుక అప్పుడు మనం ప్రోబే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అది ట్రస్ట్ అనేది వెరీ ప్రైవేట్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేస్తారు. ప్రో దాంట్లో మనం డీటెయిల్డ్గా మనం రాసుకుంటే మనకి మన ఫ్యామిలీకి సెక్యూర్ అవుతుంది. ఒకవేళ ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్లో ఒకరికి ఏమైనా అయినా గ్రీఫింగ్ పీరియడ్లో వాళ్ళు ఇలా వేరే విషయాల మీద కూడా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉండరు అన్నమాట. ఆటోమేటిక్గా మనం రాసుకున్న విల్లు బట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్ మన పార్ట్నర్కి ఆటోమేటిక్గా ఓనర్షిప్ వెళ్తుంది కాబట్టి ఆయన ఆయన కానీ ఆమె కానీ చూసుకోగలుగుతారండి. సో ఏమన్నా మనం అప్పులు ఉన్నా కూడా వాళ్ళు ట్రస్ట్ సెటిల్ చేసుకోవచ్చు. ప్రోబే కోర్టుకి వెళ్తే ఏం చేస్తారంటే ఆమ్, అంటే విల్లు ఒకటే ఉన్న సందర్భంలో ప్రోబే కోర్టుకి వెళ్తే వాళ్ళు ఆ, ఈ క్రెడిటర్స్ అందరికీ ఒక నోటిఫికేషన్ లాగా ఇష్యూ చేస్తారండి. పలానా ఒక మనిషి ఇక లేరు, వాళ్ళు మీకేమన్నా అప్పు ఉన్నారా అని కనుక్కొని వాళ్ళ అప్పులన్నీ తీర్చేసి మిగిలిన దాంట్లోనూ లేకపోతే ఒరిజినల్ అమౌంట్లోనూ పర్సంటేజ్ తీసుకుంటారండి ఛార్జెస్ కింద. సో అందువలన మనకి ట్రస్ట్ అనేది బెస్ట్ సినారియో లాగా మాకు అనిపించింది. ఒకవేళ మనకి ఏమైనా అయిన సందర్భంలో ట్రస్ట్ ఒకవేళ విల్లు ట్రస్ట్ కాంబినేషన్లో చేసుకున్నట్టయితే మన ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రస్ట్ డాక్యుమెంట్ అండ్ మన డెత్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలుగుతారండి. ఆమ్, ఇది దీనివల్ల మనకి మేజర్ బెనిఫిట్స్ అయితే ఇదండి. ఒకటి, ప్రోబే కోర్ట్కి వెళ్ళకల్లా సెక్యూర్ ది లివింగ్ ఫ్యామిలీ అనేది ఒక ఆస్పెక్ట్. అండ్ విల్లులో ఉండే ఆస్పెక్ట్స్ కూడా కవర్ అవుతే ఎడిషనల్గా మనం కొన్ని ఎడిషనల్ డీటెయిల్స్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు అండి. ఇది మనకి ఆ, మన ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుందండి. సో నేను డీటెయిల్డ్గా నాకు తెలిసినంతలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఒక చీట్ షీట్ లాగా కూడా చేసుకున్నానండి, అన్ని కవర్ చేయడానికి ఏదైనా మర్చిపోతానేమోనని. ఒకవేళ ట్రస్ట్ ఉన్నప్పుడు అది ప్రైమరీ డాక్యుమెంట్గా పనిచేస్తుందండి. ఇది లీగల్గా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. కానీ ఆ డాక్యుమెంట్ సేఫ్గా సెక్యూర్డ్గా పెట్టుకోండి. మీరు ఎవరైతే మన ఆ, మన ఎగ్జిక్యూషనర్స్ ఎవరైతే రాసుకున్నామో వాళ్ళకు కూడా ఒక కాపీ షేర్ చేసుకోవడం ఎప్పుడు బెస్ట్ కేస్ సినారియో అండి. ఇంకొకటి ఏంటంటే రికవరబుల్, మా లాయర్ గారు మాకు చెప్పిన ఆప్షన్ ఏంటంటే రికవరబుల్
హ్మ్. లివింగ్ ట్రస్ట్ చేసుకోండి. సారీ, రివోకబుల్ లివింగ్ ట్రస్ట్ చేసుకోండి అని చెప్పారండి. ఇర్రివోకబుల్ కంటే రివోకబుల్ అయితే మీ అసెట్స్ మీద మీరు ట్రస్ట్ పేరు మీద మార్చినా కూడా మీరు డెసిషన్ తీసుకొని దాన్ని ఎలా అయినా మీ అవసరాన్ని బట్టి యూజ్ చేయొచ్చని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఇర్రివోకబుల్ అయితే లిమిటేషన్స్ ఉంటాయి అని చెప్పారు. ట్రస్ట్ ఇంకొకటేంటంటే ఆహ్ ఒకవేళ మనకేమన్నా అయితే మనం సక్సెసర్ ట్రస్టీ ఎవరు? సక్సెసర్ గ్యారంటర్ ఎవరు? పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? అండ్ సక్సెసర్ ఏజెంట్ ఎవరు? ఒకవేళ మన హెల్త్ కండిషన్ మనకి డెసిషన్ తీసుకునే పర్మిట్ ఇవ్వకపోతే మనం ఆ డీటెయిల్స్ కూడా మనం ఒక సక్సెసర్ ట్రస్టీకి రాయొచ్చండి. దే కెన్ టేక్ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. అలాంటి సందర్భాల్లో ఒక హిపా డాక్యుమెంట్ కూడా మనతోటి సైన్ చేయించుకుంటారండి ట్రస్ట్ క్రియేట్ చేసేటప్పుడు. దాంట్లో మనం వాళ్ళకి రైట్స్ ఇస్తున్నప్పుడు మనం డెసిషన్ తీసుకోలేని సందర్భంలో వాళ్ళకి రైట్స్ ఇస్తున్నట్టు కూడా రాస్తామనమాట. ఇంకొకటేంటంటే ట్రస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఆహ్, మామూలుగా ట్యాక్స్ అయితే జనరల్ ట్యాక్సెస్‌కైతే మనకేమి పెద్దగా బెనిఫిట్స్ ఉండదండి. మనకి క్యాపిటల్ గెయిన్స్ కానీ, గిఫ్ట్ ట్యాక్సెస్‌లో బెనిఫిట్సే ఉంటాయి కానీ, జనరల్‌గా ఇప్పుడు మన ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం అనుకోండి ఇంటి మీద, అది మనం కంపల్సరీ కట్టుకుంటూ ఉండాల్సిందే. ఈ ఇప్పుడు మన హోమ్ స్టెడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరల్‌గా ఎలా నడుస్తున్నాయో అలాగే నడుస్తాయండి. సో, ఇప్పుడు మీరు ఇయర్లీ ఒకసారి చూసుకొని ప్రైస్ చూసుకొని హోమ్ స్టెడ్ ఎగ్జెంప్షన్ అలా ఫైల్ చేసుకుంటారు కదా! టాక్స్‌లు తగ్గించుకోవడానికి అట్లాగా. అది మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా మీరు చేస్తూనే ఉండాలి ఎవ్రీ ఇయర్. ఆహ్, అది మాత్రం చేంజ్ కాదు. ఇంకొకటేంటంటే ఇది ట్రస్ట్ ఉండడం వల్ల పిల్లలు బిలో ఏజ్ ఆఫ్ 18 అయితే వాళ్ళని సేఫ్‌గార్డ్ చేయడానికి మనం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ మనం డీటెయిల్డ్‌గా రాసుకోవచ్చండి. అంటే వాళ్ళని ఎవరు చూసుకోవాలి? వాళ్ళకి ఒకవేళ మనకేమన్నా అయితే వాళ్ళ అవసరాలకి ఫండ్స్ ఎలాగా అనేది కూడా మనం డీటెయిల్డ్‌గా రాసుకోవచ్చండి. ఆహ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ డీడ్స్ అలా ఉంటాయి కదండీ! ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, లేకపోతే మీకేమైనా పొలం కానీ, స్థలం కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే, నేను చెప్పేదంతా యూఎస్‌లో అండి, ఔట్ ఆఫ్ కంట్రీ కాదు. సో, యూఎస్‌లో ఉన్నాయంటే వాటిని మీరు ఓనర్‌గా మీ పేరు బదులు ట్రస్ట్‌ని ఓనర్‌గా కన్వర్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు మీరు ట్రస్ట్ కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు మీ లాయర్‌కి మీరు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు అడ్రెస్సు చూసి వాళ్ళు ఏ కౌంటీలో ఉంటారో కనుక్కొని, ఆ కౌంటీని రీచ్ ఔట్ అయ్యి ఓనర్‌షిప్ ట్రస్ట్ పేరు మీదకి వాళ్ళే మారుస్తారండి. మీరేం చేయనక్కర్లేదు. కాకపోతే కొత్త రియల్ ఎస్టేట్ గనక మీరు ఫ్యూచర్‌లో కొంటే వాటికి మాత్రం మీరు ట్రస్ట్ పేరు మీద కన్వర్ట్ చేసుకొని రా పెట్టుకోవాలండి. ఇది ఒక ఆహ్ హెడ్స్ అప్ అండి. ఇంకొకటి ఏంటంటే మనకి ట్రస్ట్ రాసేటప్పుడు మన ఆహ్, ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ట్రస్టీస్ మన మన తర్వాత ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఫైనాన్షియల్ పవర్ ఆఫ్ అటార్నీ, తర్వాత హెల్త్ కేర్ డైరెక్టర్ అని హిపాది కూడా ఒకటి సైన్ చేయాలండి. ఇవన్నీ గూడా మనం సైన్ చేయాల్సొస్తుందండి. అవి వాటిలో కండిషన్ ఏంటంటే హిపాది కాకుండా మిగతాది మనము ఒకవేళ లేని రోజు మనము ఏమీ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం వాళ్ళకి పవర్స్ వస్తాయండి. మనం బతికుండి మనం బానే ఉన్నంత వరకు రే మనమే మేనేజ్ చేసుకుంటామండి. దాని తర్వాత ఆహ్ ఇంకొకటేంటంటే, రియల్ ఎస్టేట్‌తో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్‌లు, రిటైర్మెంట్ అకౌంట్‌లు ఇలాంటివి ఉంటాయి కదండీ! వాటిని గూడా మనము జనరల్‌గా ఏం చేస్తాము, మనకేదన్నా ఇన్స్యూరెన్స్ ఉంటే, మన బెనిఫిషియరీగా మన పార్ట్నర్‌ని కానీ, మన పిల్లల్ని గానీ పెట్టుకుంటాం కదా! సో, దానికి ఏం చెప్పారంటే, మీరు మీ పార్ట్నర్‌ని బెనిఫిషియరీగా పెట్టుకోండి. ఒకవేళ మీకేమైనా అయితే, మీ పార్ట్నర్‌కి ఒస్తాయి. అలాగే మీ పార్ట్నర్‌ని గూడా అలాగే చేయమని చెప్పండి. ఆహ్, కంటింజెంట్ బెనిఫిషియరీగా మాత్రం ట్రస్ట్‌ని పెట్టండి. అంటే ఒకవేళ ఏమైనా డబ్బులొస్తే మన పిల్లలు పెరగడానికి, వాళ్ళ చదువులకి, వాళ్ళ డే టు డే అవసరాలు తీర్చడానికి కొంత అవసరం అవుతుంది కదా! ఇప్పుడు ఇల్లుందండి, ఇంటి మీద లోన్ ఉండే ఉంటుంది కదా! చాలా మందికి మాలాగా చాలా మందికి కూడా ఉంటుంది. సో, అలాంటి సందర్భంలో మీకు ఇలాంటి మనీ ఏమన్నా వస్తే అవి మీరు టేక్ కేర్ చేయగలుగుతారు. సో, మళ్ళీ మీరు ఎవరినైతే మీరు ట్రస్ట్‌కి ఏజెంట్‌గా పెట్టుకున్నారో, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు కానీ, మనీ అయితే అంత పెట్టలేరు కదా!
అలా అడగలేం కదా! మన మన ఎంత క్లోజ్ అయినా కూడా. సో, ఇలాంటివి మనం సెక్యూర్డ్‌గా ట్రస్ట్ పేరు పెట్టుకుంటే, ఆ ఫండ్స్ మనం డిస్బర్స్ చేయడానికి మనం లేని రోజున ఉపయోగపడతాయండి. దీంతో పాటు మనకి ఇన్స్యూరెన్స్‌లు, 401( k)లు, ఐఆర్ఏలే కాకుండా మనకి క్యాష్ కూడా ఉండొచ్చు బ్యాంక్‌లో. అలాంటియి ఉన్న సందర్భంలో కూడా మనం వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారండి. ట్రస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకొని బ్యాంక్‌కి వెళ్తే వాళ్ళు మనకేమైనా అయిన సందర్భంలో ట్రస్ట్‌కి ఓనర్‌షిప్‌గా మారుతుందనమాట ఫండ్స్ బ్యాంక్‌లో ఏమన్నా ఉంటే. ఇప్పుడు ట్రస్ట్‌లో ఇంకొక ఇదేంటంటే మీరు ఐటమైజ్డ్ డీటెయిల్స్ రాసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక చిన్న పోగులున్నాయనుకోండి. నేను అనొచ్చు నా నా పెద్ద పాపకెళ్ళాలి ఇవి, మా చిన్న పాపకి ఇదెళ్ళాలి అలా రాసుకోవచ్చు నేను. అవే కాకుండా ఫర్నిచరు, ఇప్పుడు చైనా, క్రోకరీస్ ఇలాంటివి కూడా ఎవరైనా స్పెషల్‌గా ఉంటాయి కదా! కొంతమందివి ఆహ్, ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ ఇలాంటివి ఏవైనా స్పెషల్‌గా ఇంక్లూడ్ చేయాలి అంటే, మనం ఆ ట్రస్ట్‌లో రాసుకోవచ్చండి. ఈ ఐటెమ్ పలానా వాళ్ళకెళ్ళాలి అని. అవన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. అడిషనల్ విల్లులో మీకంత డీటెయిల్డ్ ఇన్ ఆప్షన్ ఉండదు. సో, ట్రస్ట్ చేసుకుంటే మీకు కవర్ అవ్వడమే కాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆహ్, దీని తర్వాత సేఫ్ డిపాజిట్ బాక్సెస్ అండి. ఇదొకటి యాస్పెక్ట్ ఏంటంటే సేఫ్ డిపాజిట్ అంటే మన జ్యువెల్లరీ, మన ఐటెమ్స్ మనవి ట్రస్ట్‌లో యాడ్ చేసుకున్న డిపాజిట్ బాక్స్ బ్యాంక్ వాళ్ళది కదండీ! వాళ్ళకి మనం ఓపెన్ చేసేయాలంటే మళ్ళీ మీరు ప్రోబేల్‌కి వాటికి ఎళ్ళే పరిస్థితి కాకుండా ఏం చేయాలంటే ఆహ్ కోర్ట్‌కెళ్తే పనవుతదండి. పర్సెంటేజ్ తీసుకోకపోయినా పనవుతది. బట్ స్టిల్ ఏంటంటే, సేఫ్ సైడ్‌గా ఏంటంటే, మీ థర్డ్ పర్సన్‌ని మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ కాకుండా, మీరు బాగా నమ్మే ఇంకొక పర్సన్‌ని యాడ్ చేయండి సేఫ్ డిపాజిట్ బాక్స్‌లో. మా లాయర్ మాకు చెప్పిందేంటంటే, యాడ్ చేసుకోండి. తాళాలేమి వాళ్ళకివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యాడ్ చేస్తే, మీకేమైనా అయిన సందర్భంలో అట్‌లీస్ట్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. మళ్ళీ కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుండా ఉండడానికి. ఇంకొకటేంటంటే టాక్స్ ఇంపాక్ట్ అండి. టాక్స్ ఇంపాక్ట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ మీరు ఎలా అయితే రెగ్యులర్ రూల్స్ ఎలా ఉంటాయో ట్రస్ట్‌లో ఉన్న సేమ్ ఉంటాయండి. ఇంకొకటేంటంటే మనం హే గిఫ్ట్ ట్యాక్స్‌లు, ఎస్టేట్ టాక్సెస్, గిఫ్ట్ టాక్సెస్ ఉంటాయి కదా! అవి కూడా ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క రూల్ అండి. ఇప్పుడు కొన్ని స్టేట్స్‌లో అయితే మీకు ఎస్టేట్ టాక్స్ ఆల్మోస్ట్ ఒక 40% తీసేసుకోవచ్చు కొన్ని స్టేట్స్. మేముండేది టెక్సస్‌లో అండి. మాకు ఎస్టేట్ టాక్స్, స్టేట్ టాక్స్ లేదు. కానీ ఫెడరల్ ఉంటుంది. ఫెడరల్‌లో కరెంట్‌లో ఉన్న రూల్స్ ప్రకారం అయితే 28,000,000 వరకు అంటే ట్రస్ట్ ప్రాపర్టీ 28,000,000 దాటనంత వరకు మీ పిల్లలకి కానీ, మీ సక్సెసర్ ఎవరైతే మీ వైఫ్ కానీ, హస్బెండ్ గానీ ఏదైనా వాళ్ళకి 28,000,000 దాటకపోతే గనక టాక్సెస్ ఏం కట్టక్కర్లేదండి. అదొక చాలా పెద్ద బెనిఫిట్ అండి. మీరు టాక్సెస్ బెనిఫిట్ మాత్రం. ట్రస్ట్‌లో ఉంటే అదొకటి చూసుకోండి. అది డెఫినెట్‌లీ యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే మా లాయరు ఫారెన్‌లో అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఒక స్థలం, పొలం, అపార్ట్మెంట్స్ ఏవున్నా గూడా బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఏవైనా కూడా ఈ మనం ఏదైతే ట్రస్ట్ రాస్తున్నామో అవి ఎగ్జిక్యూట్ చేయడానికి కాంప్లికేటెడ్. విడిగా మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో ఆ లా ప్రకారం వీలునామాలు అంటారు కదా! ఇండియాలో అయితే అలా వీలునామాలన్నీ చక్కగా రాసుకోండి. ఈ ట్రస్ట్ రాసేది మాత్రం యూఎస్‌లో ఉన్న అసెట్స్‌కి, యూఎస్‌లో ఉన్న పీపుల్‌కి మెయిన్‌గా హెల్ప్ అవుతుంది అని వాళ్ళు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఆహ్, ఇంకోటేంటంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇప్పుడు గనక మీరు విల్లు తయారు చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే, మీరు ఎవరైతే ట్రస్టీస్‌గా యాడ్ చేస్తున్నారో, ఆ ట్రస్టీ వాళ్ళ ఆహ్, నేము, లీగల్ నేము, వాళ్ళ లీగల్ అడ్రెస్సు, ఫోను నంబరు, దాంతో పాటు మన నేము, లీగల్ నేము, సోషల్ సెక్యూరిటీ, అడ్రెస్సు, ఫోను నంబరు ఇవి ఉండాలండి. ఇవి ఉంటే మనకి ట్రస్ట్ క్రియేట్ చేయడానికి సరిపోతుంది. ట్రస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ట్రస్ట్ డాక్యుమెంట్స్‌ని మనకి ఆహ్, ఆహ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ షేర్ చేస్తారండి. అండ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని డ్రాప్ బాక్స్ లింక్‌లో పెడతారండి. అది ఆ లింక్ మనం ఎవరైతే మనం లేని సందర్భంలో చూసుకుంటాం ఫ్యూచర్ ట్రస్టీస్ ఉంటారనుకున్నామో, వాళ్ళకి గూడా ఆ లింక్ షేర్ చేస్తే వాళ్ళేదైనా అవసరమైనప్పుడు చూడగలుగుతారండి. అండ్ వాళ్ళకి మీరు ఒరిజినల్ ట్రస్ట్ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. అది మీరు ఎక్కడ పెట్టారో గూడా వాళ్ళకి చెప్తే మీకు అవసరమైనప్పుడు హెల్ప్ అవుతుందండి.
ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకొకటి, ఆమ్, మన పిల్లలకి, ఇప్పుడు మన చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు అయితే మీరు 18 ఏళ్ళు నిండినాయి కదా అని చెప్పేసి ఎసెట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు మేనేజ్ చేయగలిగే పరిస్థితి ఉంటుందో లేదో మనకు తెలియదు. సో కాబట్టి మీరు ట్రస్ట్ రాసేటప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే, పలానా వయసులో, ఇప్పుడు ఒక 18 ఏళ్ళ వయసులో లేకపోతే 20 ఏళ్ళ వయసులో నాకున్న ట్రస్ట్ అసెట్స్లో ఒక ఒక 25% పిల్లలకి, వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాడచ్చు అని రాయొచ్చు. ఒక మళ్ళీ 25కి, 30కి, 40కి, 60, మీకు ఏ కరెక్ట్ ఏజ్ అనిపిస్తే ఆ ఏజ్లో వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు ఈ ఏజ్లో అయితే అని మీకు అనిపించిన ఏజ్ని స్పెసిఫై చేయొచ్చండి. అప్పుడు వాళ్ళకి ట్రస్ట్ ఓనర్షిప్ వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రూల్ ప్రకారం అయితే 28 మిలియన్, పెరగొచ్చు తగ్గొచ్చు. ఒక టైంలో ఓన్లీ 500,000 ఎలవ్ చేశారంట. ట్రస్ట్ దాటితే ట్యాక్స్లు పడిపోతూ ఉండే. సో దానివల్ల మీరు ఏదైనా మేజర్ లిమిట్ చేంజెస్ మీకు తెలిసి మీరు బతికుండగా వస్తే మీరు అప్పుడు ఏం చేయగలుగుతారో అప్పుడు మీరు ట్రస్ట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. అమెండ్మెంట్స్ కూడా ఛార్జ్ చేస్తారండి. మా లాయర్ మాకు చెప్పింది అయితే అమెండ్మెంట్కి ఒక $150, $100 నుంచి 150 తీసుకుంటాను అని మేము చేయించుకుందాం అనుకునే లాయర్ గారు చెప్పారండి. ఇంకోటి ట్రస్ట్ క్రియేషన్ అండి. ట్రక్స్ సారీ, ట్రస్ట్ క్రియేషన్ అప్పుడు మీకు ఫీజ్ పే చేయాల్సి వస్తుందండి లాయర్కి. మేము లీగల్ ఇన్సూరెన్స్ లాగా ఎంప్లాయర్ ద్వారా తీసుకున్నామండి. తీసుకున్నాం కానీ అవి ఏమీ కవర్ కాలేదండి. సో మేము అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టాల్సి వచ్చింది. మేము ఒక లీగల్ ఫామ్కి వెళ్తే వాళ్ళు మాకు కోట్ చేసింది 15,000 కోట్ చేశారండి. ఇంకొక చోటుకెళ్తే మాకు ఆహ్, వాళ్ళేం చెప్పారు, ఆ, అంటే వాళ్ళు మాకు చెప్పిన కోర్టులో ఒకవేళ కంపెనీస్ ఉంటే అది ఉంటే ఇది ఉంటే అని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి సందర్భంలో 15,000 అని చెప్పారు. మాకు ఆ నెంబర్ చాలా హై అనిపించింది. మేము మాట్లాడుకు ఇంకా మాకు అలాంటివి ఏమీ అవసరం లేదండి, బేసిక్ అని చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళు చెప్తే ఇంకా తగ్గించారేమో నాకు తెలీదు. మేమైతే ఇంకా వేరే లాయర్ గారిని చూసుకున్నామండి. ఇక్కడ ఫ్లవర్ మౌంట్లో ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన మాకు చేశారు. ఆయన మాకు 1200 తీసుకున్నారండి. మాకు బేసిక్ ట్రస్టే చేయించుకున్నాం మేము ఆయనతోటి. మా ఇంటి డీటెయిల్స్ అవి ఇస్తే ఆయనే కౌంటీలో అప్డేట్ చేస్తాము, మేమే టేక్ కేర్ చేస్తామని కూడా చెప్పారు. ఆమ్, ఇది ఐ థింక్ నేను ప్రిటీ మచ్ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నానండి. యా, ఐ థింక్ అండి. యా. మీరు కూడా మీ ఫ్యామిలీ కోసమని ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఆస్పెక్ట్ ఒకటి, ట్యాక్స్ ట్యాక్స్ ఆస్పెక్ట్ ఒకటి. ప్రోబేలోకి వెళ్తే ఇంత కష్టపడి సంపాదించిన దాంట్లో వాళ్ళు ఒక షేర్ తీసుకోవడం అంటే, అంటే మనం ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు, 50 ఏళ్ళు కష్టపడి ఎంతో కొంత దాచి ఉంటాం కదండి. దానిలో ఒక 20-25% వెళ్ళిపోతుంది అంటే ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అండి. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ హోప్ ఇట్ హెల్ప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. నమస్తే.